సతీ సహగమనం చేయని వాళ్ళకి వాళ్ళు ఏదో నరకాలకి వెళ్ళిపోతారని కానీ ఏదో పాపాలు వస్తాయని కానీ ఏమీ చెప్పబడలేదు. ఒక స్త్రీ తన భర్తను ఇంటి నుండి శ్మశాన వాటిక వరకు సంతోషంగా అనుసరిస్తే భర్తతో పాటు తాను కూడా చితిలోకి ప్రవేశించడానికి అనమాట దీని అర్థం. ఆమె ఖచ్చితంగా అడుగడుగున అశ్వమేధ యాగం యొక్క ఫలాన్ని పొందుతుంది. అంటే భర్త యొక్క శవంతో పాటు శ్మశానానికి వెళ్ళాలి, ఏది సహగమనం కావటానికి. అలా వెళ్ళేటటువంటి స్త్రీలు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం, ఎంత పుణ్యం అయితే వస్తుందో అంత పుణ్యం వచ్చింది. ఆ తర్వాత చూశారు కదా, చాలా స్పష్టంగా కూడా గ్రంథాల్లో అడుగడుగున సతీ సహగమనాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఇది మనువాద ధర్మం అని చెప్పేసి నేను రాసినటువంటి ఈ పుస్తకంలో రెండు వాల్యూమ్స్ రాశాను. ఈ పుస్తకంలోనైతే వాల్యూమ్ నెంబర్ 1లో నేను ఈ సతీ సహగమనం గురించి రాశాను. దాదాపు 40 రెఫరెన్స్లు ఇచ్చి ఎక్కడెక్కడ వాళ్ళ గ్రంథాల్లో ఉందో మొత్తం అన్నిట్లో క్లియర్గా రెఫరెన్స్లు సహా ఇచ్చాను అనమాట. శ్లోకాలు, తాత్పర్యం,